అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఎట్టకేలకు మనకి అన్నదాత సుఖీభవ నిధులు విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగైతే వేసింది. సో, మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో కూడా తెలుసుకుందాం. అలాగే కేంద్రం నుంచి మనకి కేంద్ర ప్రభుత్వం తరపున మనకి ఆ యొక్క పీఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉందండి. సో, ఆ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు? అలాగే పీఎం కిసాన్ నిధులు పెంచే ఆలోచనలు ఉన్నట్టు అది ఎంతవరకు నిజము? సో, అన్నదాత సుఖీభవ ఎప్పుడిస్తారు? ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో, దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే 2 శుభవార్తలు అయితే చెప్పిందనమాట. అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున చూసుకుంటే మనకి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు కదా! ఈ యొక్క పథకం సంబంధించి గాను నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పేసి. సో, ఎట్టకేలకు మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. ఈ నిధులు విడుదల చేసిన తర్వాత మనకి కొంతమంది మాత్రం అర్హులు ఉంచి వాళ్ళకైతే నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. సో, ఎవరైతే మనకి ఈ కేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ నిధులనేవైతే జమ అవుతాయనమాట. అంతే కాదండి మనకి ఇక్కడ ఎన్‌పీసీఐ అయితే లింకప్ అయితే ఉండవలసి ఉంటుంది. అంటే ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లింకప్ అయితే ఉండాలి. అలాగే ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్ కూడా లింకప్ అయ్యి ఉండాలనమాట. సో, ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలండి. సో, ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే జమ అవుతాయండి. అలాగే మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా! సూపర్ సిక్స్‌లో భాగంగా మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి రైతులకు రూ. 20,000 అనేవైతే పెంచి ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 అనేవైతే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను మీకు గత వీడియోలో చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మనకి 18 విడతల కింద సంవత్సరానికి విడతల వారీగా 3 విడతలుగా రూ. 6,000 అనేవైతే జమ చేస్తుందనమాట. సో, ఇప్పుడు 19వ విడత కింద మనకి జనవరిలో అయితే జమ చేయబోతుంది. అయితే ఇప్పుడు మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో, మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. మీరిక్కడ చూస్తున్నారు కదా! రైతులకు 20,000 ఎప్పుడని చెప్పేసుంది. అన్నదాత పథకం ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. రైతులకు ఏడాదికి రూ. 20,000 చొప్పున సహాయం చేసి ఈ పథకాన్ని పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని నిర్ణయించిందనమాట. అయితే పీఎం కిసాన్ 6,000 నుంచి 10,000 వరకు పెంచనుందనమాట కేంద్రం అయితే. దానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కలిపి మొత్తం 20,000 ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట. 3 విడతల్లో కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రము అంతే ఇవ్వనుందనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఎప్పుడైతే పీఎం కిసాన్ పథకం సంబంధించిన నిధులు విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఇప్పటి వరకు 18 విడతల కింద మనకి రూ. 6,000 చొప్పునైతే అందజేసుకుంటూ వచ్చిందనమాట. ఇప్పుడు కొంతమంది రైతుల విజ్ఞప్తి మేరకు దాన్ని 6,000 కాస్త 10,000 వరకు పెంచి మనకి విడుదల చేయనుంది. ఆ 10,000కి సంబంధించి గాను ఎప్పుడైతే 10,000 విడుదల చేస్తుందో అప్పుడే మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి కూడా ఆ రోజైతే విడుదల చేసే అవకాశం ఉందండి. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం చూసుకున్నట్లయితే 19వ విడత అనేది మనకి జనవరి నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉంది. సో, అప్పుడే మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా విడుదల చేసే అవకాశం ఉంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 6,000ని కాస్త 10,000 వరకు పెంచే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. కాకపోతే దానికి అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంటుందన్నమాట దానిపై కూడాని. అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనకి ఈ యొక్క రూ. 6,000 అంటే 19 విడతలు విడుదల చేయగానే మనకి దానితో పాటే 10,000 ఒకేసారి అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున విడుదల చేయనుందన్నమాట. సో, దీనివల్ల పెద్ద మొత్తంలో ప్రతి రైతుకి కూడా మేలు చేకూరుతుంది. అయితే ఇక్కడ మనకి కౌలు రైతులకి, అలాగే భూమి కలిగిన ఎవరైతే ఉంటారో అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అయితే అందరూ అర్హులేనమాట. అయితే కేంద్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే భూమి కలిగి ఉంటుందో వారికి మాత్రమే వస్తుందన్నమాట పీఎం కిసాన్ పథకం సంబంధించి. ఇలా మొత్తంగా రైతులందరికీ ఉపయోగపడేలా అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి కానీ, కేంద్ర ప్రభుత్వం సంబంధించి కానీ సో, ప్రతి ఒక్కరికి కూడా రైతులకు ఉపయోగపడేలాగా ఈ యొక్క పథకాలు తీసుకొస్తే రావడం అయితే జరుగుతుందండి.
సో, దీనిపై కూడా మనకైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి, అలాగే పీఎం కిసాన్ పెంపుకు సంబంధించి కూడా అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో, ఎట్టకేలకు మనకి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సో, దాదాపుగా మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి 4,500,00,00,000 నిధులు కేటాయించే అవకాశం ఉందండి. మొన్న జరిగిన మీటింగ్‌లో కూడా ఏదైతే చెప్పారనమాట. సో, దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ అలాగే ఎన్‌పిసిఐ లింకప్ అయితే కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి. ఆల్రెడీ చేయించుకుంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది. సో, ఈ విధంగా అయితే మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, ఎప్పుడు ఎళ్లి విజిట్ చేసినా గానీ మీకైతే ఇబ్బంది పడకుండా ఉంటారు. అయితే దీనిపై మనకి ఏ అధికార ప్రకటన వచ్చినా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకున్నా గానీ దయచేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై